హాయ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ పులుసు వండాను. చాలా టేస్టీగా ఉంది. హోటల్ స్టైల్ అండ్ క్యాటరింగ్ స్టైలు. చాలా గుజ్జు గుజ్జుగా వచ్చింది. వంకాయ ముక్కలు ఎప్పుడు మనం గుత్తి వంకాయ పులుసు చేసాం కొంచెం చప్పగా వస్తుంది మనం ఇంట్లో చేసుకుంటే. బయట హోటల్లో కానీ క్యాటరింగ్ దగ్గర తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ స్టైల్ చూపిస్తున్నాను. ముందుగా శనగగుళ్ళు, నువ్వులు, ధనియాలు, కొంచెం లవంగం చెక్క, 2 మిరియాలు, లవంగాలు అన్నీ వేయించుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా జీలకర్ర అలా వేడి మీద అలా ఉంచుకోవటమే. అలా పక్కన వేయించేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని గుత్తి వంకాయలన్నీ చీలికలుగా కోసుకుని, అదిగోండి ఇవన్నీ మా చెట్టు వంకాయలండి. అలా వేసేసి ముందు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు కండ్రెక్కకుండా ఉంటాయి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కండ్రెక్కకుండా ఉంటాయి. ప్లస్ వంకాయ ముక్కలకు కూడా ఉప్పు బాగా పడుతుంది ఇలా వేయించేసి పక్కన పెట్టుకుంటే. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న పొడిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం చింతపండు, 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు వేసి మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. ఇంకో కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆ ప్యూరీ అంతటిని బాగా వేయించుకుని ఉప్పు, పసుపు, కారం వేసి అలా కాసిన నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. కొంచెం గుడగుడ అని మనకు వస్తుంది కదండి, బుడగలు వస్తాయి కదా, అప్పుడు మాత్రమే ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని రెండింటిని కలిపి ఇలా వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయ ముక్కలకు ఉప్పు మసాలా కూడా పట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.